ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూరగాయల్లో కాస్త ఎక్కువ శక్తిని, ఎక్కువ ప్రోటీన్ అందించే రకము ఒకటి అవే బీన్స్. సహజంగా ఈ బీన్స్ రకాల్లో 50 శక్తి, 70 శక్తి, 88 కిలో క్యాలరీల శక్తి కూడా ఉంటుంది 100 గ్రాములు తీసుకుంటే. ఎందుకంటే విత్తనాలు ఉంటాయి కాబట్టి ఆ విత్తనాల్లో ప్రోటీన్, కాస్త మంచి కొవ్వులు, కొద్ది కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. హార్మోన్స్ తయారీ కావాల్సినవి కూడా బీన్స్ లో బాగా ఉంటాయి. పచ్చిగా ఎప్పుడు తినకూడదు, వీటిని అలర్జీలు వస్తాయి. వీటిని ఉడకబెట్టి తినటం వల్ల మంచి లాభాలు వస్తాయి. వండి తినటం వల్ల చిక్కుడు రకాలు ఇవి కొన్ని క్వాయిట్రిన్స్ ఉంటాయి, అందుకని వండి తినటం దోషం ఉండదు ఎప్పుడు కూడా. వీటిని అలాంటి ఫ్రెంచ్ బీన్స్ ని మనం నూనె లేకుండా ఆరోగ్యానికి హాని లేని విధంగా కొన్ని పప్పుల్ని మెత్తగా పేస్ట్ లాగా మ్యాష్ లా చేసి దీనికి కలిపి స్పెషల్ గా ఫ్రై చేస్తాం. ఇది చాలా చాలా బాగుంటుంది. మంచి బలం, ప్రోటీన్ ఎక్కువ అన్నాగా. చూడండి, అది పప్పు బీన్స్ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బీన్స్ ముక్కలు 2 కప్పులు, నానబెట్టిన కందిపప్పు 1/2 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, పసుపు కొద్దిగా. ముందుగా చిన్న సైజు ప్రెషర్ కుక్కర్లో కాస్త నీళ్లు వేసేసి అందులో ఉప్పు లేని లోటు లేకుండా ఉండటం కోసం నిమ్మరసము, తేనె, దీంతో పాటు కొద్దిగా పసుపు వేసేస్తాం. ఈ నీళ్లలో ఈ మూడింటిని కలిపేశాక మనం కట్ చేసుకున్న చిన్న సైజు బీన్స్ ముక్కల్ని ఇందులో వేసేసి కుక్కర్లో ఉడికిస్తాం. ఇక అవి ఉడికేలోపు ఈ ఫ్రైకి మనం పప్పు వాడుతున్నాం. 2 రకాల పప్పులు ముందు నానబెట్టుకున్నాం కదా, కందిపప్పు, శనగపప్పు. ఈ రెండింటిని తీసుకుని మిక్సీ జార్లో వేసేసేసి కరివేపాకు, కొబ్బరి తురుము, ముందు ముక్క చెక్క అలా చేసి అందులో కొద్దిగా పెరుగు వేసేసి మెత్తగా ఆ పప్పు పేస్ట్ చేసుకుంటాం. ఇక ఫ్రైకి తాలింపు కోసం చిన్న నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అల్లము తురుము, పచ్చిమిరపకాయలు, పసుపు. మేగడ తాలింపు వేగిన తర్వాత ఇందులో బీన్స్ ముక్కలు వేసేసి దాంతోపాటు కందిపప్పు, శనగపప్పు గ్రైండ్ చేసిన పేస్ట్ ని ఇందులో వేసేసి కొంచెం దగ్గరకు వచ్చే వరకు మూత పెట్టి మగ్గనిస్తాం. పప్పు బీన్స్ ఫ్రై తయారైంది. మరి సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం ప్రతిరోజు ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాం కదా, దాంట్లో భాగంగానే అప్పర్ బ్యాక్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఈ అప్పర్ బ్యాక్ పెయిన్ అనేది సాధారణంగా ఎవరికి వస్తూ ఉంటుంది? అంటే ఏ తప్పులు చేసే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది? అలాగే దాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలో కూడా చెప్తారా? అసలు వ్యాయామాలు చేయని వారికి ఎక్కువ వస్తాయి అమ్మ. ఓకే. అంటే ఇట్లా బాగా కదిపి పనిచేసే రెక్కల కదిలే వాళ్ళకి అసలు ఇది రాదు. ఎవరైతే అసలు వీటిని కూడా కదపకుండా వేళ్ళు మాత్రమే కదుపుతూ కూర్చొని సంపాదన చేసుకుంటుంటారు, వాళ్ళకి ఈ మజిల్స్ అన్ని, అప్పర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్టిఫ్ అయి కాస్త మనకున్న ఇక్కడ వెన్నుపూసలకి అటాచ్ అయి ఉంటాయి కదా, అట్లాగే నరాలకి అటాచ్ అయ్యి ఈ మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ మజిల్స్ అన్ని స్టిఫ్ అవటం వల్ల వస్తాయి. అందుకని ఆ మజిల్స్ ని ఫ్రీ చేయడానికి ఎంతటి నొప్పి ఉన్నవారైనా సింపుల్ గా చేయొచ్చు. నొప్పి పెరగదు, వెంటనే తగ్గుతుంది. ముసలివారైనా, కింద కూర్చోలేని వారైనా కుర్చీలో కూర్చుని అప్పర్ బ్యాక్ మజిల్స్ ని ఫ్రీ చేసి నొప్పిని వెంటనే తగ్గించుకోవడానికి ఎలా చేయాలో చూడండి. అప్పర్ బ్యాక్ పెయిన్ తగ్గటానికి వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా కుర్చీలో స్ట్రైట్ గా అట్లా కూర్చున్న తర్వాత 2 చేతుల్ని తల వెనక భాగంలో అలా పెట్టేసి ఇప్పుడు తలని ముందుకు ఉంచుతూ 2 మోక చేతులు దగ్గరకు వచ్చేటట్లా మనం బెండ్ చేస్తాం. మళ్ళీ వెనక్కి వెళుతూ విశాలంగా చేతుల్ని విప్పుతాం. ఇట్లా మూమెంట్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూమెంట్ చేసేటప్పుడు వీపు వెనక భాగంలో ఉండే మజిల్స్ అవి బాగా రిలాక్స్ అవుతాయి. ఎక్కువ గంటలు ముందుకు వంగి కూర్చున్నందువల్ల ఓవర్ గా స్ట్రెయిన్ అయిన కండరాలన్నీ కూడా బాగా రిలాక్స్ అవుతాయి. కళ్ళు మూసుకుని ఇట్లా 8-10 రౌండ్స్ కనుక చేయగలిగితే అప్పర్ బ్యాక్ పెయిన్ కి, ఆ మజిల్ రిలాక్సేషన్ కి చాలా మంచిది అన్నమాట. తర్వాత రెండవది, ఎడమ చేతిని కుడి మోకాల పైన పెట్టేస్తాం. కుడి చేతిని పైకి లేపి కుడివైపుకి వెనక్కి మెలికి తిరిగి కుడి చేతిని వీపు వెనక్కి అట్లా తీసుకెళ్తాం అనమాట. మళ్ళా ముందుకి, మళ్ళా వెనక వైపుకి అట్లా మెల్లి తిరిగి బాగా తిప్పాలి. ఇలా 5-6 రౌండ్లు పూర్తి చేసిన తర్వాత కుడి చేతిని ఎడమ మోకాల మీద వేస్తాం. ఈసారి ఎడమ చేతిని పైకి లేపేసి ఎడమ వైపుకి నడుముని, మెడని ట్విస్ట్ చేయాలి. అట్లా మళ్ళా ముందుకి, మళ్ళా వెనక్కి ట్విస్ట్ చేసి అట్లా చేతి భాగం జాయింట్ దగ్గర ఉండే స్కాపులా అదంతా కూడా దాని చుట్టూ ఉన్న ఖండాలన్నీ బాగా బలపడతాయి అన్నమాట ఇట్లా చేయటం ద్వారా. ఇక మూడో వ్యాయామం, 2 కాళ్ళు దూరం పెట్టి కుడి చేతిని తల వెనక భాగంలో పెట్టుకుంటాం. నడుమును ముందు కొంచి ఎడమ చేత్తో కుడి పాదాన్ని అట్లా తాకాలి ఆపోజిట్ డైరెక్షన్ లో. మళ్ళా స్ట్రైట్ గా లెగుస్తాం. మళ్ళా ముందు కొంగి ఎడమ చేత్తో కుడి పాదాన్ని అట్లా తాకాలి. తల భాగం మీద పెట్టుకుని చేయి అట్లాగే ఉంటుంది. ఈ విధంగా ముందు కొంచుతూ హ్యాండ్ తో ఆపోజిట్ లెగ్ ని అట్లా మనం తాకుతూ ఉంటాం.
ఇప్పుడు కుడి చేత్తో ఎడవ పాదాన్ని ఈసారి చూడండి, ఎడమ చేయి తల మీద పెట్టుకుంటాం, కుడి చేత్తో ఎడవ పాదాన్ని అట్లాగే ముందు కొంగుతూ తాకుతూ ఉండాలి. చివరగా అలాగే స్ట్రైట్ గా కూర్చుని కుడి చేతిని పైకి లేపుతాం, ఎడవ వైపు సైడ్ గా బెండ్ అయి మళ్ళీ స్ట్రైట్ గా వెళ్ళాలి. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఈసారి ఎడమ చేతిని పైకి లేపుతాం, సైడ్ కుడి వైపు అట్లా స్ట్రెచ్ అవుతూ బెండ్ అవ్వాలి. సైడ్ స్ట్రెచ్చింగ్ ఇట్లా 4 రకాలుగా చేయటం ద్వారా వీపు భాగంలో ఉండే కండరాలన్నీ కూర్చుని ఓవర్గా స్ట్రెయిన్ అనేవి బాగా రిలాక్స్ అవుతాయి. మజిల్ పెయిన్ బాగా తగ్గుతుంది అనమాట. అప్పర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి 4 చాలా చక్కగా ఉపయోగపడతాయి. చూస్తారు కదా ఎంత సింపుల్గా ఉన్నాయో, కానీ ఇట్లాంటివి చేయటానికి మీకు 5-7 మినిట్స్ కూడా పట్టదు. కానీ ఉన్నవారికి ఈ నొప్పులు ఎంత సింపుల్గా తగ్గుతాయో ముందు నుంచి చేస్తే రాకుండా ఉంటాయి. కాస్త వీపు మీద కాస్త ఏదన్నా నూనె రాసుకుని వేడి నీళ్ళ షవర్ అక్కడ పెడితే చాలు. 5 నిమిషాలు అట్ట వేడి నీళ్లు, 7 నిమిషాలు ఈ వ్యాయామాలు. సింపుల్ గా 5-6 రోజుల్లో 10 రోజుల్లో పెయిన్ మొత్తం పోతుంది. చూసారు కదండి, మరి డాక్టర్ గారు చూపించిన విధానంలో అప్పర్ బ్యాక్ సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా చేస్తే గనక అక్కడ నొప్పులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది, వచ్చినా తగ్గించుకోవచ్చు అంటున్నారు. కాబట్టి ప్రతిరోజు ఈ సమస్య ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టర్ గారు చూపించినట్టుగా ఈ వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి. డాక్టర్ గారు, మరి ప్రకృతి వైద్య విధానం అంటే ఎటువంటి మందు లేకుండా కేవలం కొన్ని రకాల పరికరాలు ఉపయోగించి ట్రీట్ చేయడం కదా. మరి దాంట్లో భాగంగానే ఈ హాట్ అండ్ కోల్డ్ ప్యాక్ సెక్షన్ అనేది ఎలా ఉంటుంది, అలాగే ఏ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్స్ అనేవి అందిస్తూ ఉంటారో ఒకసారి చూపిస్తారా? కోల్డ్ ప్యాక్స్, హాట్ ప్యాక్స్ అనేవి ఎవరెవరు వేస్తారు, ఏమి లాభాలు వస్తాయి అనే విషయం ఈ రోజు మనం ఆలోచిద్దాం. మామూలుగా కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి అక్కడ కొంచెం వేడి నీళ్ళలో ముంచి పిండేసిన వేడి గుడ్డ అలా మోకాళ్ళకు చుట్టేసేసి ఆ వేడి చల్లారిపోకుండా కాస్త రగ్గులు లాంటివి ఉంటాయి కదా నూలుతో, అలాంటి వాటితో చేసిన గుడ్డను పైన చుట్టేస్తారు అనమాట. ఇక పడిపోకుండా కాస్త ఆళ్ళు వేసి అట్లా కట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది, బయటగా లోపలికి వెళ్ళలేదు కాబట్టి లోపల వేడి చర్మానికి బాగా తగులుతుంది. మరి ఇట్లా చేయటం వల్ల ఆ భాగాల్లో కండరాల్లో నొప్పులు బాగా తగ్గుతాయి. ఆ భాగాలకి కాస్త రక్త ప్రసరణ బాగా వెళ్ళటం, బ్లడ్ వెజల్స్ వ్యాకోచం చెందటం, ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గటం ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. అట్లాగే బాగా వాపు ఎక్కువ ఉందనుకోండి, ఆ వాపు తగ్గటానికి ఐస్ నీళ్ళల్లో గుడ్డ ముంచేసి ఏ భాగానికి అవసరమైతే ఆ భాగాలకు అట్లా చుట్టేసేసి ఐస్ చల్లదనం త్వరగా పోకుండా పైన ఆ నూలుతో చేసిన గుడ్డలు అట్లా టైట్ గా కట్టేస్తారు. దానివల్ల ఏంటంటే అక్కడ కాస్త వాపు బలే తగ్గుతుంది ఐస్ వల్ల. ఇక నార్మల్ టెంపరేచర్ వాటర్ తో చేసే కోల్డ్ ప్యాక్స్ ఉంటాయి, అవి మోకాళ్ళకైనా వేస్తుంటారు రక్త ప్రసరణ బాగా పెరగాలనుకున్నప్పుడు. ఇలాంటి ప్యాక్స్ లో నీ ప్యాక్స్ బాగా ఎక్కువ మందికి అవసరం, ఎందుకంటే నొప్పులతో ఎక్కువగా వస్తుంటారు కాబట్టి. కొంతమందికి అబ్డామినల్ ప్యాక్స్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఆహారం అరగట్లేదు, అరుగుదల సరిగా లేదు ఇట్లా అనుకునే వారికి అబ్డామినల్ ప్యాక్స్ ఇట్లా శుభ్రంగా కూర్చోబెట్టి అట్లా కట్టు కట్టించి అట్లా ఉంచుతారు ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు. ఇప్పుడు చన్నీళ్ళకి వేడి నీళ్ళకి శరీరం డిఫరెంట్ గా స్పందిస్తూ ఉంటుంది అనమాట. వేడి పెట్టినప్పుడు రక్తనాళాలన్నీ కండరాలన్నీ వ్యాకోచిస్తాయి, చల్లయి పెట్టినప్పుడు సంకోచిస్తాయి. ఇప్పుడు చల్లగా చేసామనుకోండి, ఆ చల్లబడ్డ భాగాన్ని వెచ్చగా చేయటం కోసం సూక్ష్మమైన రక్తనాళాల లోపల కూడా ఎక్కువ బ్లడ్ ఫ్లో వచ్చేస్తుంది. అక్కడి నుంచి వ్యర్థాలు త్వరగా బయటకు వెళ్ళిపోయేటట్టు ఆ ప్యాక్స్ ఉపయోగపడతాయి. అందుకని ఈ ప్యాక్స్ అన్ని న్యాచురల్ గా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మంచిగా ఉపయోగపడతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.